అది 19వ శతాబ్దం. ఫిలిప్ వాన్ జాలీ అనే గొప్ప సైంటిస్ట్ తన ఆఫీస్లో రీసెర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఒక యువకుడు వచ్చి జాలీని కెరీర్ అడ్వైస్ అడిగాడు. ఫిజిక్స్ చదవాలి అనుకున్న యువకుడిని చూసి జాలీ నవ్వాడు. ఫిజిక్స్లో మొత్తం కనిపెట్టేశారు, ఇక కొత్తగా కనిపెట్టడానికి ఏం లేదు అని ఆ యువకుడికి హితబోధ చేశాడు. అక్కడే మన ప్రపంచం మొత్తం మారిపోయింది. ఆ సలహాని పెడచెవిన పెట్టిన యువకుడు ఆటమ్స్లోని క్వాంటం ప్రపంచాన్ని బయటికి తీశాడు. అతనే మ్యాక్స్ ప్లాంక్. ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే ఫిజిక్స్లో ఇంకా క్లారిటీ వస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ క్వాంటం మెకానిక్స్ ఫిజిక్స్ని ఇంకా కాంప్లికేట్ చేసింది. ఏదైనా థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ని కనిపెడితే మాత్రమే ఈ అంతులేని ఫిజిక్స్ ని ఛేదించినట్టు. అంటే అటు ఆటమ్స్ నుండి ఇటు కాంతి సంవత్సరాల సైజెస్ లో ఉన్న గ్యాలక్సీ క్లస్టర్స్ లో జరిగే ప్రతి విషయాన్ని ఒకే థియరీ ద్వారా వివరించగలిగితే దాన్నే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు. నాకు ఇదంతా మొదలైంది పురాతన భారతదేశంలో అనిపిస్తుంది. కానీ ఎవరు ఏది ఎప్పుడు కనిపెట్టారో మన దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి ఫిజిక్స్ అనేది పురాతన గ్రీకులతో మొదలైంది అని అందరూ అనుకుంటారు. విశ్వంలో ఉన్న ప్రతిదీ గాలి, నీరు, నిప్పుతో తయారైంది అని తత్వవేత్తలు అనుకునేవారు. పైథాగరస్ లాంటి వారైతే నంబర్స్తో. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2000 సంవత్సరాల తర్వాత ఐజాక్ న్యూటన్ పాతుకుపోయిన ఫిజిక్స్ ని బయటికి తీశాడు. తన మీద పడిన యాపిల్ని లాగే అదే ఫోర్స్ చంద్రుడిని భూమి చుట్టూ, భూమిని సూర్యుడి చుట్టూ తిప్పుతుంది అని అర్థం చేసుకున్నాడు. దీన్ని న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నాడు. మొత్తం ఫిజిక్స్ ని ఏకం చేయడంలో అదే మొదటి అడుగు. 19వ శతాబ్దంలో మ్యాక్స్వెల్ ఇంకో అద్భుతాన్ని సాధించాడు. వందల సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ మరియు మ్యాగ్నెటిజం వేరువేరు అని అందరూ అనుకున్నారు. కానీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ద్వారా ఒకటి ఉంటే మరొకటి పుడుతుంది అని నిరూపించాడు. ఆ సైన్స్ ని ఈ రోజుటికి కూడా జనరేటర్స్, మోటార్స్లో వాడుతున్నాం. ఇదే కాదు, చివరికి కాంతి కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని కనిపెట్టాం. దీని తర్వాత మనం న్యూటన్ ఫిజిక్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిజం ఒక ఫ్రేమ్వర్క్ లోకి తీసుకొని రావడానికి చూసి ఆటమ్స్ ని స్టడీ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఫిజిక్స్ మరింతగా విడిపోయింది. ఒకవైపు లార్జ్ స్కేల్ యూనివర్స్ అంటే విశ్వాన్ని పెద్ద ఎత్తున, గ్రావిటీ, స్పేస్ టైం మరియు విశ్వంలోని అన్ని వస్తువుల కదలికను ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ వివరిస్తుంది. ఇంకోవైపు క్వాంటం మెకానిక్స్ ఆటమ్స్ మరియు అందులోని అతి సూక్ష్మమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని రూల్స్తో వివరిస్తుంది. రెండు వేరువేరుగా ఖచ్చితంగా పనిచేస్తాయి. కానీ నీరు, ఆయిల్ ఎలా అయితే కలవలేవో క్వాంటం మెకానిక్స్లో గ్రావిటీ ఇమడలేకపోయింది. అలానే క్వాంటం మెకానిక్స్ అంటేనే ఖచ్చితత్వం ఉండదు, అంతా ప్రాబబిలిటీ. అంటే ఒక విషయం ఎంతవరకు జరుగుతుంది అన్న మైండ్ సెట్తో ఆలోచిస్తుంది. కానీ జనరల్ రిలేటివిటీ అలా కాదు కదా. కానీ సైంటిస్టులు ఈ రెండింటినీ కలపొచ్చు అనే సంకల్పాన్ని వదల్లేదు. 1930లో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ ని కలిపి పట్టుకొని ఉంచే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, అలానే రేడియో యాక్టివ్ డికేని పుట్టించే వీక్ ఫోర్స్ ని కనిపెట్టారు. ఇక్కడే స్ట్రింగ్ థియరీ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. 1960లో గాబ్రియేలా వెనిషియానో అనే సైంటిస్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ని వివరించే ఒక ఫార్ములాని కనిపెట్టారు. ఇదే ఫార్ములాతో ఒక స్ట్రింగ్ అంటే తీగలోని వైబ్రేషన్ ని కూడా వివరించొచ్చు. అప్పుడు గాబ్రియేలాకి ఒక ఆలోచన వచ్చింది. మనం చూసే ఎలక్ట్రాన్స్, క్వార్క్స్, ఫోటాన్స్ లాంటివి అన్ని రౌండ్గా ఉండే కణాలు కాకపోవచ్చు. అవన్నీ వైబ్రేట్ అవుతున్న ఒక 1 డైమెన్షనల్ స్ట్రింగ్ అయ్యుండొచ్చు అని ఆయన అనుకున్నారు. ఎలా అయితే ఒక గిటార్లో తీగ ఒక్కో వైబ్రేషన్, ఒక్కో మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేస్తుందో, అలానే ఈ ఫండమెంటల్ స్ట్రింగ్స్ ఒక్కోలా వైబ్రేట్ అయినప్పుడు ఒక్కో కణాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. స్ట్రింగ్ థియరీలో గ్రావిటీ చాలా అవసరం. ఇది క్వాంటం మెకానిక్స్ లో మిస్ అవుతుంది. థియరీ పరంగా స్ట్రింగ్ థియరీ బానే అనిపించింది. ఈ థియరీకి సంబంధించిన ఈక్వేషన్స్ ఇతర ఫోర్సెస్ తో పాటు గ్రావిటీని పుట్టించగలిగాయి. సడన్ గా అన్ని ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, స్ట్రాంగ్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒక విధానంలో వివరించగలిగే థియరీ దొరికింది అనుకున్నారు. కానీ స్ట్రింగ్ థియరీలోని మ్యాథ్స్ పని చెయ్యాలంటే మన 3 డైమెన్షన్స్ తో పాటు 5 లేదా 6 హయ్యర్ డైమెన్షన్స్ కావాలి. 1980ల చివరికి 5 వేరువేరు స్ట్రింగ్ థియరీస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. 1995లో ఎడ్వర్డ్ విటెన్ వీటన్నిటినీ కలిపి ఎం థియరీ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎం అంటే ఒకళ్ళు మెంబ్రేన్ అంటారు, ఇంకొకళ్ళు మిస్టరీ అంటారు. అడిగిన వాళ్లని బట్టి ఎంకి అర్థం మారుతూ వస్తుంది. ఈ 5 థియరీస్ కూడా ఒక లోతైన 11 డైమెన్షనల్ థియరీలో వేరువేరు కోణాలు అని ఎడ్వర్డ్ విటెన్ అన్నాడు. ఇందులో 1 డైమెన్షనల్ స్ట్రింగ్స్ మాత్రమే కాదు, హయ్యర్ డైమెన్షనల్ గా ఉండే వస్తువులు కూడా ఉంటాయి. వీటినే బ్రెయిన్స్ అంటారు. 2 బ్రెయిన్స్ ఢీకొనడం వల్ల బిగ్ బ్యాంగ్ లాంటి చర్యలు జరుగుతాయి అని కొంతమంది నమ్మారు.
అంతా బానే ఉంది, మ్యాథమెటిక్స్ కూడా ప్రూవ్ అయింది అన్న తరుణంలో ఒక ప్రాబ్లం వచ్చింది. విషయమేంటంటే ఈ స్ట్రింగ్స్ మరియు బ్రెయిన్స్ విశ్వంలోనే అతి సూక్ష్మమైన ప్లాంక్ లెంత్ కి దగ్గర సైజులో ఉంటాయి. సో వీటిని పరిశోధించాలంటే లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ కి కూడా అపారమైన శక్తి కావాలి. లెక్కలు వేసి చూస్తే ఈ స్ట్రింగ్స్ మరియు బ్రెయిన్స్ ఉన్నాయి అన్న ఆధారాలు కనిపెట్టాలన్నా ఒక సోలార్ సిస్టమ్ అంత పెద్ద కొలైడర్ కావాలి. ఎక్స్ట్రా డైమెన్షన్స్ కి కూడా ఇదే ప్రాబ్లం. ఎంత కష్టపడి వెతికినా అవి మనకి కనపడవు. స్ట్రింగ్ థియరీ అంటే ఒకే ఒక సమాధానమిచ్చే థియరీ కాదు. దాని మ్యాథ్స్ వాస్తవానికి అనేక రకాల విశ్వాలు అంటే 10⁵ వరకు ఉన్నాయి అని చెప్తుంది. అంతేకాదు ఒక ఎక్స్పెరిమెంట్లో ఏదైనా తేడా కనిపించినా అది ఏ స్పెసిఫిక్ స్ట్రింగ్ ని సపోర్ట్ చేస్తుందో చెప్పడం కష్టం. నోబెల్ ప్రైజ్ విన్నర్ డేవిడ్ గ్రోస్ స్ట్రింగ్ థియరీ గురించి ఇలా అన్నారు: మనం ఏం కనిపెట్టాలనుకుంటున్నామో ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అయినా కూడా ఇప్పటికీ ఎం థియరీ చాలా పాపులర్, ఎందుకంటే ఇంకో బెటర్ యూనిఫైడ్ థియరీ ఇప్పటి వరకు రాలేదు. కానీ ఫిజిసిస్ట్స్ కొత్త ఆలోచనల వైపు చూస్తున్నారు. అందులో ఒకటి సూపర్ సిమెట్రీ. దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి కణానికి ఒక సూపర్ పార్ట్నర్ ఉండాలి. ఎలక్ట్రాన్కి ఒక బోసాన్ పార్ట్నర్, ఫోటాన్కి ఒక ఫెర్మియాన్ పార్ట్నర్. ఇలా ఒక కాస్మిక్ బడ్డీ సిస్టంలా విశ్వం డబలింగ్ అవుతుంది. దీనివల్ల గ్రావిటీని క్వాంటంలో చేర్చడంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఫండమెంటల్ ఫోర్సెస్ ఏకం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డార్క్ మ్యాటర్ని పుట్టించే శక్తులు కూడా లభిస్తాయి. 2012లో హిగ్స్ బోసాన్ కనిపెట్టి సైంటిస్టులు చరిత్ర సృష్టించారు. దాని మాస్ కూడా సూపర్ సిమెట్రీకి హింట్ ఇచ్చింది. కానీ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్లో పార్టికల్స్ ను ఎక్కువ ఎనర్జీతో ఢీకొట్టేలా చేసిన ఇప్పటి వరకు ఏ సూపర్ పార్ట్నర్ ఉన్నట్టు కనిపించలేదు. అందుకే చాలా ఫిజిసిస్ట్స్ ఈ థియరీ నిజమా కాదా అని నమ్ముతున్నారు. అదే సమయంలో గ్యారెట్ లిసీ అనే సైంటిస్ట్ E8 సిమెట్రీ అనే అద్భుత మ్యాథ్ స్ట్రక్చర్ ని ప్రపోజ్ చేశాడు. 2048 డైమెన్షన్స్ ఉన్న ఈ జియోమెట్రీలో మనకు తెలిసిన అన్ని కణాలు ప్లస్ గ్రావిటీని ఒక సిస్టంలోకి కలిపానని చెప్పారు. బొమ్మలు అద్భుతంగా ఉండడంతో చాలా మందిని ఆకర్షించాయి. కానీ లోపాలని గుర్తించడంలో ఫిజిక్స్ కమ్యూనిటీకి ఎక్కువ సమయం పట్టలేదు. మనిషి మనసు ఎప్పటినుండో థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కోసం పరిగెడుతూనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే విశ్వం ఒక అందమైన సమీకరణతో నడుస్తుందని మనం ఎప్పటినుండో నమ్ముతున్నాం. కానీ లూప్ క్వాంటమ్ గ్రావిటీ అనే ఆలోచన వచ్చి స్పేస్ టైం అనేది ఒక వంచగలిగే క్లాత్ లాంటిది కాదు, అది అతి సూక్ష్మమైన లూప్స్తో నేసిన క్లాత్ లాంటిది అని చెప్పింది. ఇలా చూస్తే అటు గ్రహాల నుండి ఇటు బ్లాక్ హోల్స్ లో ఉన్న సింగులారిటీస్ కూడా చిన్న చిన్న తీగ లాంటి ఆకారాలతో అల్లబడ్డాయి అనుకోవచ్చు. దీని ద్వారా గ్రావిటీని క్వాంటమ్ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్యాజువల్ డైనమికల్ ట్రయాంగులేషన్స్, ఎసిమ్టాటిక్ సేఫ్టీ, ఎమర్జెంట్ గ్రావిటీ లాంటి కొత్త కొత్త ఐడియాస్ కూడా వచ్చాయి. అన్నీ తెలివైనవి, కానీ ఏది కూడా మన చివరి సమాధానం అంటే ఒక యూనిఫైడ్ థియరీకి దగ్గరగా రాలేదు. అయినా కానీ పాజిటివ్గా ఆలోచించే నా లాంటి కొంతమంది ఒక ఫైనల్ యూనిఫైడ్ థియరీ ఎప్పటికైనా వస్తుంది అని నమ్ముతున్నారు. ఈ యూనిఫైడ్ థియరీని కనిపెట్టిన రోజు ఇక విశ్వమే మన చేతుల్లోకి వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.